నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూజింగ్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. Strict actions తీసుకోవాలి, because this is still a new medium. అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, అది మీరు క్లిక్ చేస్తే నేను మేజర్ చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను. దానికి స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కషన్ ఎలా చేయాలండి. చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒకరు మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. మాకు పొలిటికల్గా ఉండడం రాదు. మా నాన్న ఎప్పుడు అన్నారు, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని. మమ్మల్ని చూసి ఇంకో 100 మంది వస్తారని. ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి, ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడాను ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యం అని వస్తుంది నార్మల్ మనుషులకు కూడా. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేటువంటి అనురాగాన్ని, అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకు ఉండేటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం, వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.